నమస్కారం. ఈనాటి మన సోర్స్ మెటీరియల్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రపంచ స్థాయిలో అలాగే మన దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సంక్లిష్టమైన వార్తలను ఆధారాలతో సహా చాలా స్పష్టంగా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఎజెండాను చూద్దాం. గ్లోబల్ టెన్షన్స్, మొదటి విడత ఎన్నికల ముగింపు, రాజకీయ ఘర్షణలు, అలాగే కేరళలో జరిగిన బాణసంచా పేలుళ్లు, ముంబైలో పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు, ఇవన్నీ కవర్ చేద్దాం. మొదటి విభాగం ప్రపంచ మరియు ప్రాంతీయ ఉద్రిక్తతలు, మిడిల్ ఈస్ట్ నుంచి మణిపూర్ దాకా. ముందుగా అంతర్జాతీయ విషయాలకొస్తే మిడిల్ ఈస్ట్లో ఆ 2 వారాల కాల్పుల విరమణ గడువు ముగిసిపోయింది. ఇప్పుడు చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అసలు తదుపరి చర్చలు ఉంటాయా లేదా అన్నదిగూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. అసలిదంతా ఇంత వేగంగా ఎలా జరిగిందో ఒక్కసారి ఈ టైంలైన్ గమనిద్దాం. ఏప్రిల్ 11న ఆగిపోయిన చర్చలు మొదలుకుని ఆ మరుసటి రోజే నావల్ బ్లాకేడ్, ఆ తర్వాత కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఒక నౌకను అమెరికా ఆధీనంలోకి తీసుకోవటం, ఇలా రోజుల వ్యవధిలోనే పరిస్థితులు పూర్తిగా చేయిదాటిపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు వైపులా నాయకులు ఎంత పట్టుదలగా ఉన్నారో చూడండి. ఇదొక గొప్ప ఒప్పందంతో ముగుస్తుందని, తమ సైన్యం సిద్ధంగా ఉందని ఒకవైపు అమెరికా అంటుంటే, అసలు బెదిరింపుల నీడలో జరిగే చర్చలను మేం అంగీకరించబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ మాటలే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇక మన దేశీయ పరిస్థితుల విషయానికి వద్దాం. మణిపూర్లో అశాంతి ఇంకా చల్లారలేదు. ఇటీవల పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. యునైటెడ్ నాగా కౌన్సిల్ పిలుపుతో అక్కడ పెద్ద ఎత్తున బంద్ నడుస్తోంది. ఇది చిన్న విషయం కాదండి. కాంగ్పోక్పిలో కుకీ, నాగా వర్గాల మధ్య డైరెక్ట్గా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇంఫాల్ లోయలో మైతేయ్ మహిళా సంఘాలు బంద్ను ఏకంగా 7 రోజుల పాటు పొడిగించాయి. పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే తౌబాల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యక్రమానికే ఆందోళనకారులు దూసుకొచ్చారు. ఆ క్రమంలో భద్రతాదళాల కాల్పుల్లో ఒకరికి గాయాలు కూడా అయ్యాయి. రెండో విభాగం మొదటి విడత ఎన్నికల ముగింపు, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్లో పోలింగ్ సరళి. మనందరికీ తెలిసిందే, దేశంలో ఎలక్షన్ ఫీవర్ నడుస్తోంది. ఇదొక అద్భుతమైన ప్రజాస్వామ్య పండుగ. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు 5.73 కోట్లకు పైగా ఓటర్లు, అలాగే పశ్చిమ బెంగాల్లో తొలి విడత 152 స్థానాలకు 3.6 కోట్ల మంది పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే ఇంత పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతా సవ్యంగా సాగుతోందా అంటే లేదనే చెప్పాలి. ఇక్కడొకసారి నంబర్ చూడండి, 74,000. ఇది ఒక్క సన్సర్గంజ్ నియోజకవర్గంలోనే ఓటర్ జాబితా నుంచి తొలగించబడిన వారి సంఖ్య. నమ్మశక్యంగా లేదు కదూ. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ పేరుతో ఓటర్లను ఇలా భారీగా తొలగించారు. మోతాబారీ నియోజకవర్గంలో కూడా సుమారు 37,000 ఓట్లను తీసేశారు. సడన్గా ఇలా లిస్ట్ నుంచి పేర్లు గల్లంతవ్వడంతో ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది ఏప్రిల్ 1న ఏకంగా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ ముట్టడికి దారితీసింది. ఇక మూడవ విభాగం రాజకీయ ఘర్షణలు మరియు ఆరోపణలు. రాజ్యాంగం, ఎన్నికల ప్రచార ప్రసంగాలపై చెలరేగిన రగడ. ఎన్నికల వేడిలో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం మామూలే. కాని ఇప్పుడు అది తారస్థాయికి చేరుకుంది. మనమిక్కడ ఎవరి పక్షం తీసుకోకుండా అసలు రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయో చాలా న్యూట్రల్గా చూద్దాం. అసలు విషయమేంటంటే, ఒక రాజ్యాంగ సవరణ బిల్లుపై తమ ఓటింగ్ సరళిని ప్రధానమంత్రి ఉద్దేశపూర్వకంగా తప్పుబట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసిచ్చింది. దానికి కౌంటర్ అన్నట్టుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వాడిన పదజాలం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించిందని, ఆయన కామెంట్స్ ప్రచార స్థాయిని దిగజార్చాయని బీజేపీ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసింది. ఇది ఇప్పుడు నడుస్తున్న పొలిటికల్ హీట్. నాలుగవ విభాగం బాణసంచా కర్మాగారంలో విషాదకరమైన పేలుళ్లు. కేరళ మరియు తమిళనాడులో భద్రతా వైఫల్యాలు. ఇక ఇదొక అత్యంత విచారకరమైన వార్త. కేరళలోని త్రిశూర్లో ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడులో ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇది నిజంగా గుండెలను పిండేసే ఇండస్ట్రియల్ ట్రాజెడీ.
ముందతికోడ్లోని ఒక 5 ఎకరాల వరి పొలంలో ఈ పేలుడు జరిగింది. త్రిశూర్ పూరం పండుగ కోసం అక్కడ భారీగా బాణసంచా నిల్వ చేశారు. ఆ పేలుడు దాటికి మొత్తం 8 షెడ్లుంటే అందులో 5 పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మొన్నటికి మొన్న తమిళనాడులో కూడా ఇలాగే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో ఇటువంటి భద్రతా వైఫల్యాలు పదే పదే పునరావృతం కావడం నిజంగా శోచనీయం. చివరిగా 5వ విభాగం పర్యావరణం మరియు జీవనోపాధికి ముప్పు. ముంబై కోస్టల్ రోడ్ నిర్మాణం వెనుక ఉన్న అసలు ఖరీదు. ఒక్కసారి ఈ భారీ నంబర్ను గమనించండి. 45,675. ఇంతకివేంటో తెలుసా? ముంబైలో కొత్తగా కడుతున్న వెర్సోవా భయందర్ కోస్టల్ రోడ్ కోసం అడ్డగోలుగా నరికేస్తున్న మడ అడవుల సంఖ్య ఇది. ఏకంగా 103 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న చెట్లను క్లియర్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల లాభనష్టాలను ఒకసారి బేరీజు వేద్దాం. రోడ్డు రావడం వల్ల 2 గంటల ప్రయాణం కాస్త కేవలం 15-20 నిమిషాలకు తగ్గిపోతుంది. ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. ఇదంతా బాగానే ఉంది. కాని ఇంకోవైపు చూడండి, దాదాపు 400 మంది మత్స్యకారుల జీవనోపాధి పోతుంది. చేపల బ్రీడింగ్ గ్రౌండ్స్ నాశనమవుతాయి. అన్నిటికంటే భయంకరమైన విషయమేంటంటే 2050 నాటికి ఆ ప్రాంతం సముద్రపు ముంపునకు గురయ్యే ప్రమాదం అమాంతం పెరిగిపోతుంది. దీన్ని బట్టి మనకొక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. మనం రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్నాం. సరే, కానీ ఈ అభివృద్ధి కోసం పర్యావరణానికి, మనుషుల భద్రతకు చేస్తున్న ఈ పూడ్చలేని నష్టాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలం? కేవలం సౌకర్యాల కోసం ఇంత మూల్యం చెల్లించడం కరెక్టేనా? ఈరోజు మనం డిస్కస్ చేసిన ఈ విషయాలన్నీ ఖచ్చితంగా మిమ్మల్ని ఆలోచింపజేశాయని అనుకుంటున్నాను. సోర్స్ మెటీరియల్స్ ఆధారంగా మనం చేసిన ఈ వివరణాత్మక ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. మన చుట్టూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఈ పరిణామాలను ఇలాగే ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉండండి, నేర్చుకుంటూనే ఉండండి. మళ్ళీ కలుద్దాం.